ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎక్కడికైనా కలిసే వెళ్ళేవారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయారు. జీవితాంతం తోడు నీడగా ఉంటారని చేసిన పెళ్లినాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య తోడును మరణంలోనూ విడిచిపెట్టలేడు ఓ భర్త. అనారోగ్యంతో భార్య మృతి చెందగా ఆమె మరణాన్ని తట్టుకోలేక 10 నిమిషాల వ్యవధిలోనే భర్త కూడా మృతి చెందిన విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టేలా చేసింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వజ్రపు కొత్తూరు మండలం పల్లిసారథి గ్రామానికి చెందిన రేయి ఉగాదమ్మ, కామేశ్వరరావు దంపతులు. వీరికి ఒక్కగానొక్క కొడుకు బాలు 25 ఏళ్ల క్రితం పోలీస్ ఎదురుకాల్పులో మృతి చెందాడు. ఎవరూ లేని ఆ దంపతులు ఒకరికి మరొకరు తోడు నీడగా బ్రతికేవారు. దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్ళేవారు. అయితే భార్య ఉగాదమ్మ అనారోగ్యం బారిన పడి మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన కామేశ్వరరావు కూడా 10 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. 10 నిమిషాల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామస్తులు, బంధుమిత్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంతకాలం కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు మరణంలోనూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారంటూ గ్రామస్తులు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు. భార్యాభర్తల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతిమ యాత్రలో వందలాది మంది పాల్గొని ఆ దంపతులకు తుది వీడ్కోలు పలికారు.